అంటే మీరేదైనా ఆ షూట్‌కి ఇబ్బంది పడ్డము, మీకెప్పుడన్నా అంటే మీరు చేసిన మూవీస్‌లో ఇంకొంచెం బెటర్‌గా నేను డిజైన్ చేసుకుంటే బావుండేది ఆ! అనేవేవైనా ఉన్నాయా? ఉంటాయి ప్రతి దాంట్లో గూడా. ఎలా అంటే కొన్ని కొన్ని టైమ్స్ ఏంటంటే కొన్ని బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ గానీ, ఓకే. లొకేషన్ పర్మిషన్స్ గానీ, ఇవన్నీ వచ్చేటప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని సార్లు టైము ఉండదు. ఓకే. సో, టైమ్ ఉంటే దీన్ని డిజైన్ చేసి లైటప్ చేసి నీట్‌గా వెళ్తాము. సో, నీట్‌గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5:00కి ఏదో షూట్ చేయాలనుకోండి. 5:00 సన్‌సెట్ వస్తది. సో, సన్‌సెట్ చూస్తే బావుంటది మనకి. ఆ టైంలో షూట్ చేయాలి. కానీ 3:00 చేసి మనం 4:00 వేరే దగ్గరికెళ్ళాలని షిఫ్టింగ్ ఓకే. పెడుతూ ఉంటారు. సో, అలాంటి టైమ్స్‌లో మాకేంటంటే ఉంటే బ్యాక్‌గ్రౌండ్ కూడా బావుంటది. నార్మల్‌గా అయితే సీజీ చేస్తారది. సో, చిన్న మూవీస్‌కి ఏంటంటే అది ఉండదు. ఓకే. సో, వచ్చేటప్పుడే షూట్ చేసుకోవాలి. అంతే ఇంకా. సో, అది రాదన్నప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటది. అంటే ఈ 'శశివదన' దానికి ఇంతకుముందు 'పలాస' హీరో ఆయన. అంటే ఆయన ఎలా ఉంటుండే? లైక్ ఆ మూవీ ఆ లొకేషన్స్ అన్నీ ఎట్లా? ఆ! ఇది కంప్లీట్‌లీ లైవ్ లొకేషన్స్ అండి. ఒక ఓకే. ఊరు బెండమూరు లంక అని చెప్పి అమలాపురం పక్కన. ఓకే. సో, అక్కడికెళ్ళాము. అక్కడికెళ్ళి కంప్లీట్‌లీ లైవ్ లొకేషన్స్. ఒక ఊరిచ్చారు. ఒక హౌస్ ప్రొడ్యూసర్ మా అమ్మమ్మ గారిది. సో, అదే హౌస్‌లో షూట్ చేశాము. సో, ఏంటంటే కంప్లీట్‌లీ మా ఎక్కడ లొకేషన్ కావాలంటే అక్కడ పర్మిషన్స్ అనేది పెద్ద ప్రాబ్లమ్ కాదు. చూసుకుంటారన్నారు ఆళ్ళు. సో, ఎక్కడ లొకేషన్ కావాలంటే మేము వెళ్లి చూసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే టాస్క్ ఒక 10 కిలోమీటర్స్ రేడియస్ ఇస్తారు. సో, ఆ 10 కిలోమీటర్స్ రేడియస్‌లోనే మేము వెళ్లి షూట్ చేసుకోవాలి రావాలి. సో, ఆ లొకేషన్స్ బిఫోర్ ఎళ్లి ఇక్కడిక్కడ చేద్దాం, ఇవి ఇక్కడ చేద్దాం అలా చేసుకున్నాం. అండ్ రక్షిత్ గారు కూడా ఆయన కూడా క్యారవాన్ గాని ఆయన కూడా ఎళ్ళరు క్యారవాన్‌కి. ఓకే. ఆయన మాతో పాటే తిరుగుతా ఉంటారు. 'రక్షిత్ శెట్టి' గారు. ఓకే. రక్షిత్ శెట్టి కాదు. రక్షిత్ అట్లూరి. అట్లూరి. హ్మ్. ఓకే. హ్మ్. అంటే 'రక్షిత్ శెట్టి' గారితో కూడా ఒక మూవీ ఇంతకు ముందు ఉండే అనేసి విన్నాము. అహా! లేదు లేదు. లేదు అదేం లేదా? అదేం లేదు. ఓకే. ఇంతకు ముందు నిన్న శోభ గారికేనా? ఆయన శోభనేనా? సంధ్యనా? నాతో మాట్లాడు సంజన. తను చెప్పారనమాట. ఆ! ఆ! లేదు. సో, ఆ రిలేటెడ్‌గా ఏమైనా రక్షిత్ ఉందా? గారితోనే మామూలుగా నాకిప్పుడు నార్మల్‌గా ఎలా అంటే నేనిప్పుడు చేసిన 4 మూవీస్ ఏవైతే ఉన్నాయో, ఈ 4 మూవీస్‌కి కూడా వీళ్ళ నెక్స్ట్ మూవీస్ నేనే ఉంటానన్నమాట కంపల్సరీగా. ఓకే. సో, వాళ్ళు అంతా నేను వాళ్ళకి మింగిల్ అయ్యి అలా ఉంటామన్నమాట. ఈవెన్ 'స్పందన' కూడా బాగా అమ్మాయి ఏంటంటే కింద కూర్చోమన్నా కింద కూర్చొని పోతది. ఓకే. అసలు ఆ సినిమాలో క్యారవాన్ కావాలి, ఇది కావాలని అసలు ఏం చేయలేదు. అంటే మీకు పెద్ద సినిమాలు చూసినప్పుడు నేను ఈ సినిమాలో చేస్తే బావుంటుండే, ఈ డైరెక్టర్‌తో చేస్తే బావుంటుండే, ఈ హీరోతో చేస్తే బావుంటుండే అనే వాళ్ళే అంటే ఎవరు చెప్తారు మీరు? నేనా 'ఎన్టీఆర్' గారు చెప్తాను. ఓకే. ఎందుకు? తర్వాత 'ప్రభాస్' గారు. 'ఎన్టీఆర్' గారు ఎందుకు? 'ఎన్టీఆర్' గారు ఎందుకంటే అంటే ఆయన డెడికేషన్ గాని, తర్వాత వర్క్ వే ఆఫ్ వర్కింగ్ గాని చాలా బావుంటది. విన్నాను గాని నేనెప్పుడు వర్క్ చేయలేదు గానీ విన్నాను. ఓకే. అండ్ 'దేవరా'లో మా సార్ ఆళ్ళందరూ వచ్చి చేస్తున్నారు కదా! 'రండి సార్ దేవరా'కి. ఓకే. సో, చూస్తుంటాం కదా! అండ్ 'ప్రభాస్' గారంటే నేను ఫ్యాను. సో, ఎందుకు ఆయన్ని చేయాలని. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు 'దేవరా' షూటింగ్స్‌కి అంటే ఆయన వెళ్ళినప్పుడు మీ మీ మీరేమన్నా వెళ్లారా? నేను అంటే లైక్ ఒక్కసారి ఎళ్ళాను. 'దేవరా' షూటింగ్‌కి ఒకసారి ఎళ్ళాను. దేనికంటే 'రండి సార్‌ని' కలడానికి. అది కూడా ఏంటి ఆర్ఎఫ్‌సీలో షూటింగ్ అయితుంది. ఆర్ఎఫ్‌సీ షూటింగ్ అవుతున్నప్పుడు లొకేషన్స్ కోసం వెళ్ళాం. సో, లొకేషన్స్ కోసం వెళ్ళినప్పుడు 'దేవరా' షూటింగ్ అయితుంది. సార్ అక్కడే ఉన్నారు. సో, నార్మల్‌గా మా గురుగారు కదా! ఓకే. సో, ఎళ్లి ఓకేరా ఏంట్రా అవుతుందా? ఎలా అవుతుంది? బాగా అవుతుంది. ఓకే. ఫైన్. అప్పుడేమన్నా మాట్లాడారా తనతో 'ఎన్టీఆర్' గారితో లైక్ అట్లేం లేదా? లేదు. ఓకే. అంటే మీరు ఇప్పుడు లైక్ ఒక ఇద్దరు హీరోస్ ఉన్నారు. ఇద్దరు హీరోస్‌తో అంటే మీరు మాట్లాడలేనప్పుడు ఆ షూట్స్ చెయ్యాలి. చెయ్యాలి అనుకున్నప్పుడు అంటే ఎట్లా వాళ్ళని చెప్తారు? ఇప్పుడు కొంతమందికి తెలీదు. అంటే ఎక్కడ నిల్చోవాలి? ఏంటిది? కొంతమంది చిరాకు పడతా ఉంటారు. ఎన్ని సార్లు తీసుకోవాలి? ఏంటి అనేసి. సో, అట్లా అంటే అలాంటి ఏమన్నా ఫేస్ చేసారా మీరు? ఉంటాయి. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే, యాక్టింగ్ కాన్సంట్రేషన్‌లో ఉంటారు గదా! సో, అవును. మనం ఇచ్చే పొజిషన్ ఒకటి. ఏంటంటే ఫ్రేమింగ్ బట్టి ఆళ్ళిచ్చే పొజిషన్స్ ఒకటి ఇస్తాం మనం. సో, ఓకే. ఆళ్ళు ఆ పొజిషన్స్ నుంచి అటు వెళ్ళిపోతా ఉంటారు. సో, నాకేంటంటే ఫ్రేమ్ బ్యాలెన్సింగ్ ఉంటది కదా! మాకు రూల్స్ బట్టి ఫ్రేమ్ బ్యాలెన్సింగ్, ఫ్రేమ్ రూలింగ్ బ్యూటీ అంతా చూసుకుంటే అక్కడ మనం ఇక్కడ ఇస్తాం ఎడ్జ్‌లో. వాళ్ళు కొంచెం ముందుకు జరగడం, అటు జరగడం. సో, అప్పుడు చిన్న ఇది ఉంటది మనకి. ఓకే. అంటే ఫ్రేమ్ డిస్టర్బెన్స్ అయితది కదా! మనం చెప్పిన పొజిషన్‌లో చేయరు. ఓకే. అంటే వాళ్ళ కంఫర్ట్ అక్కడ అది చూసుకుంటారన్నమాట. అంటే కంప్లీట్ యాక్టింగ్‌లోకెళ్ళిపోతారు కాబట్టి ఇంక అంటే మనం అంతగా గుర్తుపెట్టుకోం. గుర్తుపెట్టుకో అంటే కొంచెం టాస్కే. ఎందుకంటే ఇచ్చిన పొజిషన్‌లోనే చేయాలన్నది కూడా మనం చెప్పము. ఒక స్పేస్ ఇస్తాం. ఆ స్పేస్‌లో చేసుకోమని చెప్తాం. ఓకే. అండ్ ఇంకా ఇప్పుడు అప్‌కమింగ్స్ ఏవైనా ఉన్నాయండి? అప్‌కమింగ్స్ ప్రెజెంట్ అయితే యాస్ ఆఫ్ నౌ డిస్కషన్స్ అయితే ఒకటి అవుతుంది. శ్రీహరి గారి అబ్బాయిది ఒకటి డిస్కషన్ అవుతుంది. ఓకే. తర్వాత నుంచి నందన్నది ఇంకొక మూవీ స్టార్ట్ అవుతుంది. అది అదొకటి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రక్షిత్ గారిది కూడా ఇంకోటి స్టార్ట్ అవుతుంది. అది మనకి
వస్తుంది 100%. ఓకే. అంటే మీదొక కమిట్మెంట్ ఉంటదా? లైక్ ఎట్లా దీన్ని చెయ్యాలి, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొకటి వచ్చిందనుకో మూవీ, ఇంకో పెద్ద మూవీ వచ్చిందనుకో, ఇది కంప్లీట్ చేసుకొని నేను అటెళ్ళాలి అని ఉండిద్దా? అంటే లేదు ఎలా అనంటే అంటే ఇది కంప్లీట్‌గా ప్యారలల్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉండే డిఓపీలకి ఎలా అంటే ఇప్పుడు ఇది షెడ్యూల్ ఉందనుకోండి. ఇది అది షెడ్యూల్ ఒక్కోసారి క్లాష్ అయితేనే ప్రాబ్లమ్. ఓకే. ఒక్కసారి 'అగ్లీ స్టోరీకిని' 'సప్తగిరి' సినిమాకి అలాగే చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది నాకు. ఓకే. ఎలా అంటే ఇది ఒక కరెక్ట్‌గా నాకు 21st వరకు 'సప్తగిరి' సినిమా షూటింగ్ ఉంది. 22nd నుంచి 'అగ్లీ స్టోరీ' సినిమా షూటింగ్ ఉంది. ఇది వైజాగ్, అది హైదరాబాద్. సో 21st మధ్యాహ్నం వరకు ఇది షూట్ చేసుకొని మధ్యాహ్నం క్లాష్ పెట్టేసి 21st మధ్యాహ్నం నుంచి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ హైదరాబాద్ వచ్చి నైట్ అంతా వాళ్ళతో డిస్కషన్ చేసి 11, 12 వరకు 2 వరకు చేసుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 సెట్లోకి వెళ్ళి వామ్మో! ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తుంటాయి. ఓకే. అంటే ఇట్లా కంప్లీట్‌గా చేసుకుంటూనే వెళ్తారు ఏదో ఒక ప్రాజెక్ట్ ఇంకా. ఇంక ఈ నిద్రలు, రెస్ట్‌లు అలాంటివి ఏమి ఉండవా ఇప్పుడు ఇంకా? ఇంకా ఈ టైంలో రెస్ట్లు ఏంటి? ఓకే. ఇప్పుడు ఒక 15 డేస్ షూట్ ఉందనుకోండి. ఇంకో 15 డేస్ ఇంకో మంచి మూవీ వస్తే ఇంక అంతే ఇంక నిద్ర ఏమి ఉండదు. ఇంకేముంది. వామ్మో! మరి అలాంటప్పుడు ఎట్లా కాన్సంట్రేట్ చేస్తారు? అంటే కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇదంతా. సో కాన్సన్ట్రేషన్ ఎలా అంటే ఇప్పుడు ఈ మూవీ చేస్తున్నాం కదా, ఈ మూవీకి ప్రీ వర్క్ చేసేస్తాం. సో ఆ మూవీ వేసేసరికి ఇంట్రెస్ట్ మారిపోతారు. వేరే ఓకే. మూవీ అంటే వేరే టైప్ ఆఫ్ ఉంటుంది. సో అందుకే స్టోరీ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఒక సినిమాని మనం ఎంత ఇష్టపడి చేస్తాం అనేది స్టోరీ బట్టే. స్టోరీలో ఎంత పొటెన్షియల్ ఉంటే దాన్ని బట్టి మనం అంత ఇంట్రెస్ట్ దాని మీద పెడుతుంటాం. ఇప్పుడు 'అగ్లీ స్టోరీలో' ఏంటంటే లైటింగ్ డిఫరెంట్‌గా చేయాలి, తక్కువలో చేయాలి. ఓకే, ఇదో టాస్క్, ఇదో కంప్లీట్‌గా డిఫరెంట్‌గా చేయాలి. సో దానికి రిఫరెన్సెస్ మనం పింట్రెస్ట్ నుంచి, హాలీవుడ్ మూవీస్ నుంచి ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని ఈ టైప్ ఆఫ్ లైటింగ్‌లో వెళ్తాం ఇలా. సో ఇదంతా ప్యాటర్న్ ముందే ఫిక్స్ అయిపోతాం కాబట్టి అక్కడ అలా చేసుకుంటాం. అట్లా అలవాటయిపోయింది ఇంకా. ఓకే. అండ్ ఒకవేళ మీరు ఈ డైరెక్టర్‌తోని వర్క్ చేయాలి అనంటే ఏ డైరెక్టర్ పేరు చెప్తారు? రాజమౌళి గారు నా ప్లేస్. ఎందుకు రాజమౌళి గారు? అంటే ఎందుకంటే అలా ఏం లేదు. యాక్చువల్లీ ఏంటంటే ఆయనది అంతా కంప్లీట్‌లీ విత్ బౌండెడ్ స్క్రిప్ట్ ఎలా ఉంటదో మేకింగ్ కూడా బౌండెడ్ ఉంటదట. ఓకే. అందుకని నాకు చాలా ఇష్టం. అంటే ఇప్పుడు కొంతమంది ఫ్రెషర్స్‌కి కూడా కొంతమంది చిన్న సినిమాలు చేసొచ్చిన వాళ్ళకి కూడా అవకాశాలు ఇస్తా ఉంటారు. సో, అలాంటి వాళ్ళల్లో మీకెవరంటే మంచి అభిమానం? నాకా నార్మల్‌గా ప్రెజెంట్ ఈయన 'తరుణ్ భాస్కర్' గారు బాగా అందరు కొత్తోళ్ళందరినీ అవును. చేస్తుంటారు. సో ఆయన నాకు బాగా ఇష్టం. తర్వాత అంటే ఇప్పుడు నార్మల్‌గా మూవీస్ ఎలా సెలెక్షన్ చేసుకుంటాం అంటే ఇప్పుడు నార్మల్‌గా కెమెరామెన్‌కైనా ఎవరికైనా సరే బేస్డ్ హిట్టే. సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ మనం జర్నీ అనేది బేస్ అయి ఉంటుంది. సో హిట్ అనేది మన చేతిలో ఉండదు. స్టోరీ సెలెక్షనే మన చేతిలో ఉంటుంది. హిట్ అనేది బేస్డ్ ఆన్ కంప్లీట్లీ ఆడియన్స్ బట్టి ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా హిట్ సినిమాలో ఉండాలనే మనం డిసైడ్ చేసుకుంటాం కదా. సో అలాగా చూసుకుని వెళ్ళాలి. ఓకే. అంటే 'తరుణ్ భాస్కర్' గారిని ఎప్పుడైనా కలవడం జరిగిందా? అట్లేం లేదా? నేను ట్రై చేస్తున్నా ఓకే. కానీ ఇంకా ఆ కాంటాక్ట్ రాలేదు ఇంకా. ఓకే. ఏంటండి అంటే మీ దగ్గర చాలా మంది ఇట్లా లైక్ ఇండస్ట్రీకి వచ్చాము అనంటే కంపల్సరీ ఉంటాయి ఎవరో ఒక నంబర్స్ తెలుసుకోవడాలు అట్లా. సో, అంటే మీ వర్క్ త్రూ మీరు వెళ్ళాలనుకుంటున్నారా? నేను ఇది చేశానండి, మంచి హిట్ టాక్ వచ్చింది అని వెళ్ళాలనుకుంటున్నారా? కంప్లీట్లీ సినిమాటోగ్రఫీ ఇది బాగుంది. సో ఇతన్ని పెట్టుకోవచ్చు మనం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్దామనే ప్లాన్ చేస్తున్నా. ఇంతవరకు కూడా నేను ఇప్పుడు నాకు వచ్చిన మూవీస్ కూడా 4 మూవీస్ 3 మూవీస్ కూడా వచ్చినవన్నీ కూడా వర్క్ చూసి వచ్చాను. నాకు ఎవరు పర్సనల్గా ఎవరు సజెస్ట్ చేయలేదు. ఓకే. ఫస్ట్ శశివదనే నా యదా అనే షార్ట్ ఫిల్మ్ చేశాను కదా. ఓకే. షార్ట్ ఫిల్మ్ చేసి ఆ విజువల్స్ వాళ్ళకి నచ్చి మేము ఏంటంటే కంప్లీట్లీ ఓన్లీ ఒక కెమెరా, ఒక ఎల్ఈడి లైట్, ఒక సన్ గన్, ఇదే లైటింగ్, ఇంకా వేరే ఏం తీసుకెళ్ళలేదు. ఓకే. సో అది తీసుకెళ్ళగానే అవి చూసి నాకు శశివదనే మూవీ వచ్చింది. డైరెక్టర్కి కానీ నాకు కానీ శశివదనే మూవీ కంప్లీట్గా ఇచ్చారంటే ఆ విజువల్స్ చూసి ఇచ్చారు. ఓకే. సో అలాగనే శశివదనే విజువల్స్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోగా నా విజువల్స్ వచ్చాయి. ఆ విజువల్స్ని బట్టి నాకు ఈ ట్రయల్ మూవీ వచ్చింది. ఓకే. అవి చూపించబట్టే ఇవి వచ్చాయి. సో ఆ తర్వాత ట్రయల్ మూవీ విజువల్స్ బట్టే నాకు మళ్ళీ ట్రయల్ మూవీని శశివదన కలిపి అగ్లీ స్టోరీ వచ్చింది. సో అగ్లీ స్టోరీ రన్నింగ్లో ఉంటుండగానే నాకు మళ్ళీ ట్రయల్ మూవీ ప్రొడ్యూసర్సే వేరే మూవీ స్టార్ట్ చేశారు, సప్తగిరి శత్రువుది. ఓకే. సో అది మనకే వచ్చింది. ఓకే. సో కంటిన్యూస్గా వర్క్ చూసి వస్తున్నాయి తప్ప ఇది నాకు ఇవ్వండి అనేది నేను పర్సనల్‌గా అయితే అట్లేం లేదు. అండ్ ఇప్పుడు అంటే మీ పేరెంట్స్ ఒక మంచి మూవీకి మీరు వర్క్ చేశారు, అది హిట్ అయింది అని తెలవగానే వాళ్ళ ఎక్స్‌పిరేషన్స్ ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఎన్ని అనుకున్నా సర్లే నచ్చింది చేస్తున్నారులే అనుకోవచ్చు. బట్ బయట వాళ్ళు మాత్రం చాలా రకాలుగా మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? యాజ్ ఆఫ్ నౌ అంటే నాకు మామూలుగా ఊర్లో కూడా ఫ్రెండ్స్ గట్టా అంతా కూడా నాకు బాగా నేనంటే బాగా లైక్ ఎంకరేజ్
అండ్ ఈవెన్ నేను స్ట్రగ్లింగ్ టైంలో ఉండేటప్పుడు నాకు అమౌంట్ ఏమైనా 1000-2000 కావాలన్నా వాళ్ళే పంపించేవారు. ఓకే. చంద్రశేఖర్ అని ఒక అబ్బాయి, సాయి కిరణ్ అని ఒక అబ్బాయి, మీ ఫ్రెండ్స్. తర్వాత నుంచి రాజశేఖర్, ఓకే. వీళ్ళు ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్ మాట. నార్మల్గా ముందులో ఊర్లో అయితే నేను ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళు నన్ను పికప్ చేసుకుని రెడీగా ఉంటారు అక్కడ. ఈవెన్ మన ట్రయల్ మూవీ రిలీజ్ అయితే కంప్లీట్ బ్యానర్స్ కూడా కట్టారు ఊర్లో. ఏంటి విజయనగరం? విజయనగరంలో విజయనగరం కుర్రాడు వస్తున్నాడు అనా? లేదు, ట్రయల్ మూవీ రిలీజ్ అయింది కదా, సో ఆ బ్యానర్స్ అన్ని పోస్ట్ చేసి అన్నీ బాగా కట్టారు ఊర్లో అంతా. సో అట్లా అంటే అలాంటివి చూసినప్పుడు భలే హ్యాపీగా ఉంటా మూమెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ శశివదనే ఉంది. శశివదనే ఇప్పుడు నెక్స్ట్ మంత్ తర్వాత రిలీజ్ రెడీగా ఉంది. ఇప్పుడు డిఏ స్టార్ట్ అవ్వబోతుంది. ఓకే. సో అది కూడా విజువల్స్ చాలా బాగా వచ్చాయి. ఓకే. అండ్ టీజర్ సాంగ్స్ బట్టే అందరూ చూసాము, చాలా బాగుంది, నీట్ గా కూడా డిజైన్ చేశారు. సో అంటే లొకేషన్స్, ఆ ఊర్లోవి, అంటే దానికి చాలా ప్రికాషన్స్ తీసుకొని స్మోక్ డే టైం మిడ్ డేలో 2 o'clock నార్మల్గా షార్ట్ పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. ఓకే. సో ఆ టైం మేము ఎలా యూటిలైజ్ చేసాము, సో ఎర్లీ మార్నింగ్ చేద్దాం, మార్నింగ్ సన్లైట్ వస్తుంది కదా, అలా సన్లైట్లో డిజైన్ చేసి స్మోక్ వేసేవాళ్ళం బ్యాక్గ్రౌండ్. సో ఎర్లీ మార్నింగ్ ఫీల్ వస్తుంది. సో అలా కంప్లీట్ స్మోక్ అంతా ఫిల్ చేసుకొని అలా చేస్తాం. అంటే అప్పుడు అంత స్నో అంతా వచ్చేటప్పుడు అంటే కొంచెం వాతావరణము అంటే చీకటిగా ఉండడం, అలాంటప్పుడు మీరు ఎట్లా ప్లాన్ చేస్తారు? అంతా కంప్లీట్ లైటింగ్ అండి. కంప్లీట్ ఇప్పుడు ఆర్టిస్ట్ ఫేస్ కొంచెం ఓపెన్ చేసుకొని అలా చేసుకుని చేస్తాం. సో అట్లా చేసుకుంటారు.